యూపీలోని దేహాత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై పల్టీలు కొట్టింది స్కార్పియో. వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టింది వాహనం. రోడ్డుపైనే గింగిరాలు తిరిగింది స్కార్పియో. ఈ ఘటన దిగ్భ్రాంతికరంగా కనబడుతోంది. పక్కనే స్కూటీపై వెళ్తున్న వారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు ఇవి. కాన్పూర్ దేహాత్ జిల్లాల జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఒక హైవేపై ఒక స్కార్పియో ఏ రకంగా చక్కర్లు కొట్టి పల్టీలు కొట్టి ఏ రకంగా యాక్సిడెంట్కు గురైందో దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రస్తుతం ఆ కారు పక్క నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం ఎలాంటి ప్రమాదము జరగలేదు. అదృష్టవశాత్తు వాళ్ళు తప్పించుకున్నారు. యూపీలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై పల్టీలు కొట్టింది స్కార్పియో. ఒకసారి మీరు దృశ్యాలు చూడొచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టింది వాహనం తొలుత. అటు తర్వాత రోడ్డుపైనే ఇలా గింగిరాలు తిరిగింది, చెక్కలు కొట్టింది ఆ స్కార్పియో. పక్కనే స్కూటీపై వెళ్తున్న వారికి త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఒక్కసారిగా వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టి అత్యంత వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారా టోల్ ప్లాజా దగ్గర కొద్దిసేపటికి అతివేగంగా వస్తున్న మహీంద్రా స్కార్పియో అదుపు తప్పి హైవే డివైడర్ని ఢీకొట్టింది. ఆ ఎస్యూవీ డివైడర్ని ఎంత బలంగా ఢీకొట్టిందంటే అది బౌన్స్ అయ్యి రోడ్డుపై అలా 5-6 సార్లు తిరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. అది చూడండి ఒకసారి ఆ దృశ్యం. 5-6 సార్లు దాదాపుగా గిరగిరా తిరుగుతోంది. ఆ పక్కనే ఉన్న స్కూటీ మీద వెళ్తున్న ఇద్దరు మాత్రం అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. కాస్త అటుటైతే వాళ్ళని ఆ వాహనము గట్టిగా ఢీకొట్టేది. వాళ్ళు కూడా ఎటో వైపు పడిపోయి ప్రమాదానికి గురయ్యేవాళ్ళు. ఒకసారి చూడండి, చాలా అత్యంత వేగంగా వస్తుంది. అది అతివేగమే కారణం. ఈ అతివేగంతో నడపడం కూడా ఒక కారణం. అసలే వర్షాకాలం, ఆపై అతివేగము, నిర్లక్ష్యం వెరసి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అది స్కార్పియో కావడం వల్ల ఆ వాహనం అలా ఉండిపోయింది. వేరే ఇంకేదైనా చిన్న వాహనమో లేదా ఇతరత్ర వాహనం అయితే కనుక అప్పటికి అది కంప్లీట్గా కింద మీద ఇలా పల్టీలు కొడుతూ రోడ్డు కింద పడిపోయేది. ఆ దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా మనకు దిగ్భ్రాంతికరంగా అనిపిస్తాయి. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఇలాంటి దృశ్యాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులను చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే అసలే వర్షాకాలంలో రోడ్లు కాస్త తడిచి ఉంటాయి. అలాగే హైవేలు కూడా ముఖ్యంగా వర్షాలతో పూర్తిగా స్కిడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతివేగం పనికిరాదు. అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా పనికిరాదు. ఇవాళ ఉదయం కూడా చూసాం, ఒక 2 పోలీసు ఉన్నతాధికారులు కూడా చనిపోయారు చౌటుప్పల్ దగ్గర. అది నిద్రమత్తు, అతివేగమే కారణం దానికి కూడా. సో అలా అంటే ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు ప్రమాదం నుంచి బయటపడితే ఓకే, కానీ ప్రమాదంలో అనుకోని ఘటన జరిగితేనే ఆ కుటుంబాల్లో విషాదం నింపే పరిస్థితులు ఉంటాయి. మీరు చూస్తున్న దృశ్యాలు కాన్పూర్ దేహాల్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు. ఇది బారా టోల్ ప్లాజా దగ్గర ఒకసారిగా అతివేగంగా వస్తున్న మహీంద్రా స్కార్పియో అదుపు తప్పి హైవే డివైడర్ని ఢీకొట్టింది. ఆ ఎస్యూవీ డివైడర్ని ఎంత బలంగా ఢీకొట్టిందంటే అది అలా రోడ్డుపై బౌన్స్ అయ్యి, ఒకసారి చూడండి, ఆ పక్కనే ఇద్దరు స్కూటీపై వెళ్తున్నారు, త్రుట్టిలో తప్పించుకున్నారు, జస్ట్ మిస్ అయింది. లేదంటే వాళ్ళిద్దరు కూడా ఆ వెహికల్ కనుక కొట్టుంటే, బలంగా ఢీకొట్టుంటే ఎక్కడో పడిపోయి పెద్ద ప్రమాదానికి గురయ్యేవారు. చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు చూపించడం ద్వారా మీకు కూడా ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో కానీ ఎనీ టైం, వర్షాకాలం అనే కాదు, ఈ అతివేగము, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. మనమే కాదు, మన పక్క నుంచి వెళ్తున్న వాళ్ళకు కూడా అది ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఆ వాహనంలో ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు కాక, కానీ వాహనం పక్క పంటి వెళ్తున్న వాళ్ళకు కూడా అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆ దృశ్యం ఏదైతే ఉందో, లక్కీగా వాళ్ళైతే అక్కడి నుంచి తప్పించుకున్నారు. చూడండి, ఒక దంపతులు వెళ్తున్నారు, ఇంకా ఒక ఆడ మనిషి కూడా ఉంది. పాపం కొద్దిలో చూడండి ఎంత అదృష్టం. వాళ్ళు కొంచెమైతే వాళ్ళు ఆ ప్రమాదానికి గురయ్యేవారు. అక్కడ అది 4 లైన్ల రహదారిగా కనిపిస్తోంది. ఇటు 3 లైన్లు, అటు 3 లైన్లు, 6 లైన్స్ హైవేగా కనబడుతుంది. సో
ఈ 3 లేన్లలో ఇది ఒక స్పీడ్ వే ఉంది, మధ్యలో ఒకటి స్లో లేన్, ఒకటి స్పీడ్ లేన్గా కనిపిస్తుంది. స్పీడ్ లేన్లో స్కార్పియో వెళ్తూ అలా టోల్ ప్లాజా దాటగానే టక్కున ఢీకొట్టింది. ఆ స్లో లేన్లో, అవతల లేన్లో కపుల్ వెళ్తున్నారు. ఇంకా నయ్యం, వాళ్ళకి ఆ స్కార్పియో కనుక తాకి ఉంటే కనుక బలంగా రోడ్డు అవతల వైపు విసిరేసే పరిస్థితి ఉండేది, అంత దారుణంగా ఉండే పరిస్థితి. కానీ జాగ్రత్తగా బయటపడ్డారు. వాళ్ళు కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నారు. కానీ ఇదే ఈ ప్రమాదాలు, మనం మంచిగా వెళ్ళినా ఎదుటోడో పక్కోడో సరిగ్గా లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సందర్భం. కానీ అదృష్టవశాత్తు వాళ్ళకి ఏం కాలేదు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తు అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్కార్పియోలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. ఆ పక్కన స్కూటీలో వెళ్తున్నారు కదా, ఆ వెహికల్లో, స్కూటీయా లేదా ఇంకా ఇతరత్ర మోటార్ సైకిల్లో తెలియదు, కానీ వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకొని దెబ్బతిన్న వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ను మళ్ళీ పునరుద్ధరించారు. ఈ వైరల్ వీడియోపై పోలీసులు స్పందించారు. సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు అయితే నిజంగా ఒక రకంగా దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. యూపీ కాన్పూర్లో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. ఇది వైరల్ అవుతుంది. ఆ ఎస్యూవీ స్కార్పియో అక్కడ హైవేపై డివైడర్ ఢీకొట్టి అలా బొమ్మ కార్లా రోడ్డుపై దూసుకుపోతుంది. చూడండి ఒకసారి. మనం ఈ స్టంట్లు ఎక్కడో హాలీవుడ్ సినిమాలో లేదా హాలీవుడ్ ఏంటి, ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి సర్వసాధారణం అయిపోయాయి అనుకోండి. ప్రధానికి హాలీవుడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమాల మాదిరిగా ఒకసారిగా స్టంట్ కొట్టినట్టుగా ఉంది చూడండి. మళ్ళీ మీకు ప్లే చేస్తాము. ఎస్, ఇప్పుడే సరిగ్గా డివైడర్ని తాకుతుంది. తాకి ఎలా చెక్కలు కొడుతుంది చూడండి. ఇలా గిరగిర తిరుగుతూ కనీసం 4, 5, 6 సార్లు తిరిగింది. ఎస్, అక్కడి నుంచి అలా వెళ్తూ అంత దూరం నెట్టివేయబడింది. ఒక్కసారి చూడండి ఎంత వేగంగా వస్తుందో. మీకు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాం. ఆ పక్క పంటి వెళ్తున్న ఆ వాహనదారులు మాత్రం చాలా సేఫ్గా బయటపడ్డారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది పదే చూపించడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. దాని వెనకాల ఇంకో భారీ వెహికల్ వస్తుంది. ఇంకా చూడండి ఎంత అదృష్టమో. ఒకవేళ అది ఇంకా స్పీడ్ ఉంటే కొట్టేసేది. 1, 2, 3, 4, 5, 6 సార్లు, కనీసం 4, 5 సార్లు కొట్టింది. వెనకాల నుంచి మరొక భారీ వాహనం వస్తుంది. ఒకవేళ అది కనుక వెనకాలే స్పీడ్ వస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఎస్, ఒకసారి కనీసం 5 సార్లు స్లో మోషన్లో చూడండి ఎన్నిసార్లు తిరిగిందో. 4, 5 సార్లు చక్కర్లు కొట్టింది. సినిమా మాదిరిగానే ఉంది. ఎవ్వరికి ఏం కాలేదు. అదృష్టవశాత్తు అంతా బయటపడ్డారు. అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారా టోల్ ప్లాజా దాటిన వెంటనే వేగంగా, అరే టోల్ ప్లాజా దాటగానే అంత వేగం అందుకోవడం ఈ దుర్మార్గపు డ్రైవింగ్ అంటారు. దీన్ని దుర్మార్గపు ఆలోచనతో డ్రైవింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎస్, 1, 2, 3, 4, 5, 6, ఎస్ 6, 7 సార్లు దాదాపుగా చూడండి. ఒకసారి అంత వేగంగా అలా 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 తిరుగుతూ గిరగిర చక్కర్లు కొడుతుపోతుంటే ఇంకా నయ్యం, ఎవరికి ఏం కాలేదు. అందరూ బతికి బయటపడ్డారు. చాలా దారుణమైన ఘటన ఇది. ఏదో సినిమా స్టంట్ షూట్ చేసినట్టుగానే అనిపిస్తోంది. వెనకాల వాహనం ఆగింది చూడండి, వెంటనే స్లో చేశాడు. మా 3 లేన్లలో ఒకవేళ అది టోల్ ప్లాజా అవడం వల్ల ఇంకా నయ్యం, వెనకాల నుంచి పెద్దగా భారీ వాహనాలు రావడం లేదు. లేదంటే ఆ 3 లేన్లలో 3 వాహనాలు గట్టిగా వస్తే దీన్ని కొట్టేస్తే ఆ స్కార్పియో, ఆ పక్కన ఉన్నటువంటి 2 వీలర్స్ వీళ్ళంతా కూడా ఎక్కడో పడిపోయేవాళ్ళు. నిజంగా ఇది టోల్ ప్లాజా దాటినాక అంత వేగం ఎందుకు అవసరం? అసలు అంత వేగంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంత వేగంగా వెళ్తూ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం దేనికి? అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. టోల్ ప్లాజా దాటిన వెంటనే ఆ స్కార్పియో అత్యంత వేగం పుంజుకొని అక్కడి నుంచి వెంటనే ఆ నియంత్రణ కోల్పోయింది, డివైడర్ని ఢీకొట్టింది. సో సీసీ కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అయింది. ప్రమాదం ఎంత బలంగా ఉందంటే కారు డివైడర్ని ఢీకొట్టి కనీసం 5-6 సార్లు తిరిగి అటువైపు నెట్టివేయబడింది. సో స్కార్పియో వెనుక వేరే వేగవంతమైన వాహనం లేకపోవడంతో అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. చాలా దారుణమైన ఘటన ఇది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం వైరల్గా మారుతుంది సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా. సో ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. మేము మీకు ప్రధానంగా చెప్పేది అదే, చాలా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో ఇంకొక హ్యాండ్ పంప్ను కూడా ఢీకొట్టిందట. హ్యాండ్ పంపును ఢీకొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. సరే, ఇది వేరే గతంలో జరిగిన ఘటన ఇది. సో దానికంటే అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ఈ స్కార్పియో ఘటన అంటే సేమ్ ఇలాంటి ఘటనే మళ్ళీ మిర్జాపూర్ జిల్లాలో ఒక స్కార్పియో ఢీకొట్టి ఇంట్లోకి వెళ్ళిందట ఏకంగా. సరే, అది వేరే విషయం. బట్ ఇక్కడ
ఈ ఘటన మీకు పదే పదే చూపించడం ద్వారా చెప్పడం ద్వారా ఒకటే, జాగ్రత్తగా ఉండండి. అసలే వర్షాకాలం, ఆ పైన రోడ్లు తడుస్తుంటాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. సో అక్కడ మనకు సీసీ కెమెరా చాలా క్లియర్గా ఉంది, వర్షపు చుక్కలు పడుతున్నాయి కదా, అందుకే కొంచెం మీకు ఆ విజన్ క్లియర్గా లేదు, వర్షం చుక్కలతో కూడిన సీసీటీవీ ఫుటేజ్ అది. సో బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. హైవేలపై వెళ్ళినప్పుడు కానీ, రోడ్లపై వెళ్ళినప్పుడు కానీ, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా, ఏ కాలమైనా అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. రోడ్లపై వెళ్ళినప్పుడు మీ కుటుంబాలు మీరు ఇంటికి చేరుకునే వరకు కూడా మీ మీద ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సిన సందర్భాన్ని ఈ ఫుటేజ్ మనకు గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ.